హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి పెట్టాను. చిన్న ఉసిరికాయలతో పచ్చడి పెట్టాను. చిన్న ఉసిరికాయల పచ్చడి అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కదా. అయితే ఉసిరికాయలు కడిగేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఏ తడి లేకుండా అయితే చూసుకోవాలి మనము. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం 2 కిలోలు తీసుకున్నాను. 2 కిలోలకి ఒక పావు కిలో చింతపండు అయితే గుజ్జు తీసుకొని బాగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. అయితే కొంచెం కారం తక్కువే తింటాము, అందుకే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది 3 మ్యాంగో కారం తీసుకున్నాను, చాలా కారంగా ఉంటుంది. ఒక గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు, వేయించి పెట్టుకున్న ఆవపిండి, జీలకర్ర పౌడరు, చింతపండు గుజ్జు, కొంచెం వెల్లుల్లిపాయల ముద్ద కూడా వేసుకున్నాను. ఇది తెలంగాణలో స్పెషల్. చల్లారిన నూనె పోసేసి కలిపేసేయాలి. బాగా కలుపుకున్నాక ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసి మొత్తం కలిపేసి బాక్స్లో పెట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ. మీరు ట్రై